ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యాషస్ సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ పెర్త్ వేదికగా మొదలు కానుంది. ఈ మ్యాచ్కు 2 రోజుల ముందే ఇంగ్లాండ్ జట్టు దాదాపుగా తుది జట్టును ప్రకటించింది. 12 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇక ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా మ్యాచ్కు ఒక రోజు ముందుగానే తమ తుది జట్టును ప్రకటించింది. పెర్త్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్ట్ మ్యాచ్ ద్వారా ఓపెనర్ జేక్ వెదర్లాండ్, పేసర్ బ్రెండన్ బ్రాగెట్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయనున్నారు. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో స్టీవ్ స్మిత్ సారథ్యంలోనే ఆసీస్ బరిలోకి దిగుతుంది. మార్నస్ లుబేషన్ రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతడు 3వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఈ విషయాన్ని స్టీవ్ స్మిత్ వెల్లడించాడు. మార్నస్ 3వ స్థానంలో బ్యాటింగ్ చేసేటప్పుడు తన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాడని, అది జట్టుకు భారీ స్కోరు సాధించేందుకు ఉపయోగపడుతుందన్నాడు. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు 12 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ బరిలోకి దిగనుంది. గాయం నుంచి కోలుకున్న మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్లకు 12 మందిలో స్థానం దక్కింది. మ్యాచ్ జరిగే ఉదయం తుది 11 మందిపై నిర్ణయం తీసుకుంటామని ఇంగ్లాండ్ టీం వెల్లడించింది. జేకబ్ బెథెల్కు స్థానం లభిస్తుందని ఆశించినప్పటికీ అలా జరగలేదు. ఫామ్లో లేకపోయినప్పటికీ కూడా ఒలీ పోప్పై ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ నమ్మకాన్ని ఉంచింది. ఇదిలా ఉంటే పెర్త్ పిచ్ ఎక్కువగా పేసర్లకు అనుకూలిస్తుంది. ఈ లెక్కన తొలి టెస్టు తుది జట్టులో స్పిన్నర్ షోయబ్ బషీర్కు స్థానం దక్కకపోవచ్చు. మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, బ్రైడెన్ కార్స్, గస్ అట్కిన్సన్లు పేస్ భారాన్ని మోయనున్నారు. వీరికి తోడుగా కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా ఉండనే ఉన్నాడు.